హలో నమస్తే అండి, నా పేరు నిర్మల. మా గార్డెన్ చూడండి. అలా బీరకాయలు వచ్చినాయి మాపిగా. ఫస్ట్ ఈసారి ఇది సెకండ్ టైం అన్నట్టు. ఇదిగోండి బీరకాయ. ఇంకా అక్కడ సైడ్ ఉన్నాయి. గార్డెన్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఏం ఆలోచించకండి, పెట్టుకోండి మంచిగా. ఇదిగోండి, మనకు కిందనే ప్లేస్ కావాలి అని అనుకుంటే మనకు ఇప్పుడు మనం ఆ పొజిషన్లో లేము. కొనుక్కొని ఇండిపెండెంట్ హౌస్ లాగా కట్టుకొని కింద పెట్టుకోవాలంటే మనకు ఆ కోరికలు తీరవు. కాబట్టి నేను పెట్టి ఇప్పుడు 20 సంవత్సరాలు అయిందండి నాది. అంటే కొనుక్కొని నా బిల్డింగు నేను పెడుతూనే ఉన్నా. ఇప్పుడు కనీసం 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంత పెద్దగా లేవు. కొన్ని చెట్లు ఉండే, ఇప్పుడేమో ఎక్కువ పెట్టిన. మూడు సంవత్సరాల నుంచి చూడండి అన్నీ. ఏమవుతుందో బిల్డింగు అని భయపడుతూ ఉంటాము. నేను కూడా అలాగే అనుకున్నా. లాస్ట్కి ఇంకేమన్నా కానీ అని మా ఆయనతోటి గొడవ పెడతానని తెచ్చి నా అంతలో నేనే అన్నీ తెచ్చుకొని అన్నీ పెట్టుకున్నా. ఇప్పుడు అవి ఒక్కొక్కటి కాస్తుంటే, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కాయ కాస్తుంటే మనకు అవి చూసి ఎంత ఆనందం ఉంది చూడండి. ఇదంట ఇదేమో ఆయన చెప్తాడుగా గురూజీ, రుద్రజడనా ఏమో. ఇది శివునికి చాలా ఇష్టం అంట. మనమైతే సబ్జాక్ అంటాము. ఇప్పుడు ఆయన రుద్రజడ అని చెప్పిండు. ఇది చాలా మంచిది. ఈ చెట్టు శివునికి కూడా, శివుడికి ఇది అందరికీ మంచి. ఇదిగోండి, నా దగ్గర ఉమ్మెంత చెట్టు ఉంది శివయ్య. ఇదిగోండి, వర్షం పడ్డదిగా చెట్లు అన్నీ మంచిగా కలకలలాడుతున్నాయి. వంకాయలు ఇంకా ఉన్నాయి, తెంపట్లేను. అయినా మస్తు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఈరోజు ఏం తెంప ఉన్నాయి అక్కడ సైడు. నిన్ననే తెంపిన. ఇదండి మా ఎడీనం చెట్టు. వర్షం పడుతుంది, అందుకని ఇంకా మెల్లగా వచ్చిన పైకి తెంపుకోవడానికని. ఇదిగోండి కరివేపాకు మొక్క ఎంత గుబురుగా వచ్చిందో చూడండి వర్షం పడ్డాక. ఇదిగోండి వంకాయలు ఉన్నాయి, ఆడ ఉన్నాయి కానీ తెంపట్లేను. ఇదిగోండి ఈడొక కరివేపాకు చెట్టు, పత్రము. గులాబీ, చిట్టి గులాబీ. గన్నేరు ఒకటే వచ్చింది ఈసారి. ఇవ్వండి బీరకాయలు ఎక్కడున్నాయి. ఇవ్వండి బీరకాయలు ఈడ ఉన్నాయి. ఈడొక్క బీరకాయ ఉంది, ఈడొక్కటి ఉంది. దొండకాయలు మళ్ళీ అన్నీ పూత పూసినాయి. మొన్ననే తెంపిన,
అన్నీ చూడండి ఎట్లా పూత వచ్చినాయి. ఇవ్వండి ఈడొక్క బీరకాయ ఉంది. పైకి వెళ్ళినాయి చెట్టు బీరకాయ. వంకాయలు కట్ చేస్తూ ఉంటే వస్తూ ఉన్నాయి. ఇలా బత్తాయి చెట్టు పెట్టిన దాన్ని డౌన్ చేసినాయి, ఇవే డెవలప్ అయిపోయినాయి. ఈ కొద్ది రోజుల నుంచి ఇవన్నీ తీద్దామని ఇక అట్లనే ఉంచుతున్నా. ఇవి మస్తు కాస్తున్నాయి కదా అని. ఇవైతే చూసిందే మీరు నిన్న. వీటి గురించి ఎంతమంది చూసిండ్రో, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుండ్రో. చాలా సంతోషం ఉందండి నాకు. ఇవి ఇట్లనే చూస్తే నాకు తెంపబుద్ధి అవుతలేదు. చెట్టుకుంటే ఎంత మంచిగా ఎర్రగా ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయో ఇవి. ఇవేం బార్బడి చెరి పూలు. అవి కూడా వచ్చినాయి, లోపల ఉన్నాయి. బార్బడి చెర్రీ ఇదండి. మంజూరు